వారు చెప్పడం జరిగింది ఇంటికి వచ్చి ఇస్తున్నారని. పిహెచ్సి ఆధ్వర్యంలో ఉన్నటువంటి గ్రామాలను 2 గ్రూపులుగా చేసి ఇద్దరు డాక్టర్లను పెట్టి ఒక గ్రూప్కి ఒక డాక్టర్ ఇంకో గ్రూప్కి ఒక డాక్టర్ పెట్టి ప్రతి గ్రామంలో కూడా విలేజ్ క్లినిక్ పెట్టి అంటే ఒక హెల్త్ అసిస్టెంట్ ఒక ఫీమేల్ మేల్ని ఇద్దరిని పెట్టి ఇంటింటికి అవసరమైతే వెళ్ళి ఇంజక్షను ఇంకోటో చేసే సదుపాయం చిన్న చిన్న డిసీజెస్ ఉంటే మందులు ఇచ్చే సదుపాయం ఏర్పాటు చేద్దామని సెకండ్ ఫేజ్ తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ తర్వాత పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కార్పొరేట్ స్థాయికి రావాలనే ప్లాన్ తోటి వారు తీసుకోవడం జరిగింది, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. దాంతో భాగంగానే ఈరోజు ప్రతి జిల్లాకు కూడా ఒక మెడికల్ కాలేజ్, ఒక టీచింగ్ హాస్పిటల్. సో ఈరోజు నేను చిన్న టౌన్లోని మీలాగానే భీమవరం కాకపోయినా ఈ రోడ్లోనే ఉంటుంది, బాపట్లలో ఉన్నాను. బాపట్లో సెటిల్ కావాలంటే రిటైర్మెంట్ అయిన తర్వాత అమ్మో ఏమన్నా అయితే హాస్పిటల్ లేదు కదా, ఇదే భయం. ఈరోజు ఏముంది, బాపట్లో కూడా మెడికల్ కాలేజ్ ఒక టీచింగ్ హాస్పిటల్ వచ్చిన తర్వాత ధైర్యం, ఏం పర్లేదు అర్జెంటుగా ఏమన్నా అయితే ఎమర్జెన్సీ ఇక్కడే ఉంది కదా, టీచింగ్ హాస్పిటల్ ఉంది తీసుకెళ్తారు. I will be taken care of. Confidence తోటి I will try to settle instead of I am settling down in Hyderabad or somewhere else. సో ఈ విధంగా ఒక ప్లాన్ తోటి పబ్లిక్ ఫోకస్ మరలా తీసుకొచ్చారు. కోర్స్ కరెక్షన్, ఇంతకుముందు అయితే 34 సంవత్సరాలు అంతా ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ అంటే నారాయణ చైతన్య భాష్యము ఇయే. ఇంక అసలు మామూలుగా ఒక మున్సిపల్ హై స్కూల్లో ఒక గవర్నమెంట్ హై స్కూల్లో గుర్తుకురాం. మేము అందరం మరి మా జనరేషన్ అంతా చదువుకుంది గవర్నమెంట్ హై స్కూల్లో, మున్సిపల్ హై స్కూల్లో లేదా మిషనరీ స్కూళ్ళు అట్లానే చదువుకున్నాం. అంతేగాని ఆ రోజుల్లో ఎక్కడ ప్రైవేట్ స్కూలు ఇవి లేవు, ప్రైవేట్ కాలేజీలు. సో మరలా మనం ఆ కాన్ఫిడెన్స్ తీసుకురావాలి, ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి పబ్లిక్ సెక్టర్లో అని చెప్పి ఒక ప్లాన్డ్గా వారు ఇవన్నీ చేయడం జరిగింది. అంటే ఫ్యాక్ట్స్ ఫిగర్స్ చాలా ఉన్నాయి కానీ ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని స్కీములు, ఇవన్నీ కూడా అనవసరం. మనకేంటంటే ఐడియా ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అనేది అర్థమైతే సరిపోతుంది. ఈరోజు ఒక్క పెన్షన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ని సోషల్ సెక్యూరిటీ అంటారు అమెరికా అన్ని చోట్ల. సోషల్ సెక్యూరిటీ కోసం ప్రతి ఒక్కరికి ఇచ్చే పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షనే మీదే సంవత్సరానికి 24,000 కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి వచ్చాం. దేశంలో ఎవరూ కూడా ఇందులో సగం కూడా ఖర్చు పెట్టలేదు. అంటే గవర్నమెంట్ బాధ్యత ఒక వయసు అయిపోయిన వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవడానికి, వాళ్ళు గౌరవంగా బతకడానికి కావాల్సిన మినిమం డబ్బు ఏర్పాటు చేయాలని. అగ్రికల్చర్ గురించి కూడా వారు చెప్పారు. అగ్రికల్చర్లో చేయగలిగినంత చేయలా, చాలా కొద్దిగా ఈ రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ ఎందుకు పెట్టడం జరిగిందంటే ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేద్దాం. ఏర్పాటు చేసిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి, రైతులను ఆర్గనైజ్ చేసి మనకు ఎఫ్పిఓస్ కింద మీరు వినే ఉంటారు, వాటి కింద ఆర్గనైజ్ చేసి ముందు ప్రతి ఆర్బీకే కింద కూడా ఎఫ్బిఓలు అంటే కమోడిటీ బేస్డ్ ఎఫ్పిఓస్ని ప్రమోట్ చేసి వాళ్ళందరినీ సబ్సిక్వెంట్గా ఫెడరేట్ చేసి ఒక పక్కా వ్యవస్థ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రైమరీ ముందుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ మేనేజ్మెంట్, ల్యాండ్ సమస్యలు ఈ గత 2-3 సంవత్సరాల్లో అటెండ్ అయినంతగా 40 సంవత్సరాల్లో ఎప్పుడు అటెండ్ కాల. ఎందుకు అంటే ఒరిజినల్గా మన కర్నాలు మున్సిపల్ ఉన్నప్పుడు రికార్డ్ మెయింటెనెన్స్ బాగుండేది. వాళ్ళు ఎటువంటి యుక్తులైనా కూడా ఊళ్ళో ఉండేవాళ్ళు, ప్రతిరోజు వాళ్ళ కళ్ళతో చూసేవాళ్ళు కాబట్టి జాగ్రత్తగా ఎవరి భూమి ఏది, ఎవరి గట్టి ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసాయి. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తుండేవాళ్ళు. ఆ వ్యవస్థను మనము అప్పుడు రాజకీయ ఉద్దేశాలతో దాన్ని మనము పీకేసేసి ఒక సబ్స్టిట్యూట్ వ్యవస్థ ఏర్పాటు చేయలేకపోయాం. దాంతో ఏంటి, రికార్డ్స్ అన్నీ పెల్మెల్ ఒక 10-15 సంవత్సరాలు అసలు ఎవరు మెయింటైన్ చేయాల, ఎవరు దున్నుతున్నారో ఎవరికి తెలిసేది కాదు, గట్లు చూపెట్టగలిగిన వ్యక్తులు కూడా ఎవరు లేరు ఆ పరిస్థితి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు దాన్ని విఆర్ఓ వ్యవస్థ కొంత ఇంట్రడ్యూస్ చేసి రెస్టోర్ చేయగలిగారు కానీ బట్ వాళ్ళు కూడా లోకల్గా ఉండేవాళ్ళు కాదు, క్వాలిఫైడ్ పీపుల్ కాదు. దానికోసం ఇప్పుడు విలేజ్ సెక్రటేరియట్లో భాగంగా ఒక 11,000 మంది సర్వేయర్స్ని మనం రిక్రూట్ చేసి, క్వాలిఫైడ్ పీపుల్ అందులో సగం మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ రిక్రూట్ చేసి వాళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ డ్రోన్స్, సెటిలైట్స్ ఇవన్నీ ఉపయోగించి మొత్తం భూమిని రీసర్వే చేసి పక్కా రికార్డు బిల్డప్ చేయడం జరుగుతుంది. ఇది అవసరం. ఎందుకంటే మన లిటిగేషన్ తీసుకుంటే సివిల్ లిటిగేషన్లో 66% కేవలం ల్యాండ్ రిలేటెడ్. ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు. మీరు అమెరికా వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, ఎటన్నా వెళ్ళండి, మీరు చూస్తే 3% కూడా ఉండవు. భూమికి సంబంధించినటువంటి సివిల్ లిటిగేషన్ కేసులో 3% కూడా ఉండవు ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా. మనకి రికార్డు మెయింటెనెన్స్ సరిగా లేకపోవటం వలన, న్యాయ వ్యవస్థ మనం కోరుకున్న విధంగా లేకపోవటం వలన
66% సివిల్ లిటిగేషన్, 14% మర్డర్లు కూడా కేవలం భూమికి సంబంధించినవి, అంటే క్రిమినల్ కేసులు కూడా. ఇది మనం మార్చాలి, పక్కా వ్యవస్థ తీసుకురావాలి రికార్డ్ మెయింటెనెన్స్కి అని చెప్పి ఒక చాలా ధైర్యంతో రీసర్వే తీసుకుని ఇప్పుడు దేశం మొత్తం దీనికోసం ఎదురు చూస్తుంది. మన ప్రైమ్ మినిస్టర్ గారు పిలిచి మన చేత ప్రజెంటేషన్ చేయించుకున్నారు, దేశం అంతా ఇది ఇంప్లిమెంట్ చేయాలని. కంప్లీట్గా కొత్త టెక్నాలజీతో రీసర్వే చేసి డిస్ప్యూట్ ఫ్రీ పట్టాలు ఇవ్వటానికి, వాటిని పర్మనెంట్ చేయడానికి ఈ మధ్య ఒక చట్టం కూడా పాస్ చేశారు. తర్వాత గ్రాడ్యువల్గా పర్మనెంట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత ఎఫర్ట్ ల్యాండ్ మేనేజ్మెంట్లో ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం గత 40 సంవత్సరాల్లో చేయలేకపోతుంది. అది సక్సెస్ అయితే నాట్ ఓన్లీ దేశంలో మన మోడల్ స్టేటే కాదు, మనకు ఇక ఫ్యూచర్లో ల్యాండ్ రిలేటెడ్ సివిల్ లిటిగేషన్ అనేది ఉండదు. మనం ఎక్కడ కూర్చున్నా కూడా మన సెల్ ఫోన్లో చూసుకోవచ్చు, మన ఖాతా కానీ మన డీటెయిల్స్ కానీ పక్కాగా ఏ రోజు కావాలంటే ఆ రోజు మనం చూసుకునే వ్యవస్థ ఏర్పడుతుంది. దానికి విత్ గవర్నమెంట్ గ్యారంటీ ఆల్సో, ఎవరు దాన్ని టచ్ చేయకుండా ఒక పక్కా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అది తెలియక కొంతమంది ఏదో లూజ్గా కామెంట్ చేస్తూ ఉంటారు. సో దాని మీద అడ్వకేట్స్ కూడా అక్కడక్కడ రియాక్ట్ అవుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళ కేసులు పోతాయి, అంటే ఫ్యూచర్లో వాళ్ళకి సివిల్ కేసెస్ ల్యాండ్ రిలేటెడ్ మినిమల్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకు ఉండే భయాలు వాళ్ళకున్నాయి, అక్కడక్కడ చేస్తూ ఉంటారు. బట్ అంటే అది రెండోది, అసలు వాళ్ళకి ఆ ల్యాండ్ టెన్యూరియల్ సిస్టమ్స్ ఎవల్యూషను ఈ నాలెడ్జ్ లేకపోవటం వల్ల కూడా అక్కడక్కడ చేస్తూ ఉంటారు. బట్ భవిష్యత్తులో అది పూర్తి అవుతుంది. కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫోకస్ అంతా కూడా ఉమెన్ మీద. అంటే మనం సీఎం గారు చెప్తుంటారు 2,70,000 కోట్లు పంచాము అది ఇదని. దీంట్లో 90% ఆఫ్ ద మనీ ఉమెన్ అకౌంట్స్లో పడ్డది. ఎందుకు? ఒక కుటుంబ పెద్ద తల్లి చేతిలోకి డబ్బు పోతే దాన్ని సద్వినియోగం చేస్తుంది, తన పిల్లల కోసం ఉపయోగిస్తుంది, కుటుంబం కోసం ఉపయోగిస్తుంది. అదే మగవాళ్ళ చేతుల్లోకి పోతే అది ఏమన్నా సారా షాపులకు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనే ఉద్దేశంతో మొత్తం కూడా ఉమెన్ సెంట్రిక్గా చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు హౌస్ సైట్ పట్టా ఇచ్చిన ప్రతిదీ కూడా ఉమెన్కే ఇస్తున్నారు. ఇంత ఫోకస్ ఆన్ ఉమెన్ నాకు తెలిసి గత 40 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం చేయటానికి సాహసించలేదు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చేంజెస్ దట్ వీ బ్రాట్ అబౌట్. ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి, కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా సబ్స్టాన్షియల్గా పెరిగింది. మనకు గ్రాస్ వాల్యూ ఎడిషన్ కూడా రాష్ట్రంలో అంతకుముందు 5 సంవత్సరాలతో పోలిస్తే సబ్స్టాన్షియల్గా పెరిగింది. అంటే నేషనల్ యావరేజ్ కంటే చక్కగా 4% దాదాపు చేరింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మొత్తం ప్రయత్నం ఏంటంటే బేసిక్గా ఒక్కసారి ఆలోచించుకోండి, ఇవన్నీ జరిగినాయా జరగలేదా, మేమన్నా అబద్ధాలు చెప్పామా, ఒక్కసారి ఆలోచించుకోండి. డేటా వెరిఫికేషన్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది, మనకు పబ్లిక్ వెబ్సైట్స్ ఉంటాయి, వాటిలో డేటా చూడవచ్చు. ఇవన్నీ చూసి బయట జరిగే ప్రచారం కరెక్టా కాదా, నిజంగా ఈ మార్పులు జరిగినాయా లేదా, ఇవన్నీ మనం కోరుకునే మార్పులా కాదా అని. ఈ మార్పులు మనం కోరుకునేవి కాదు అన్నప్పుడు ఎవరైనా చెప్పవచ్చు, మాకు ఇవ్వద్దండి అని చెప్పవచ్చు. చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు, అయ్యా ఈ గవర్నమెంట్ స్కూల్ మేము క్లోజ్ చేసేస్తాం, గవర్నమెంట్ హాస్పిటల్ మేము ఉండనివ్వము, ఇలా చెప్పుకోవచ్చు. ఎవరైనా కూడా సెక్రటేరియట్లు తీసేస్తాము, ఇవన్నీ చెప్పుకోవచ్చు. దట్ ఈస్ వెల్కమ్, దాన్ని ఎవరు కాదనేది లేదనమాట. బట్ ఇవన్నీ వాస్తవాలని చెప్పి ఒకసారి మీ దృష్టికి తీసుకుని